హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కురాడు. ఈరోజు అయితే మనం హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నాం. ఈ తాడేపల్లిగూడెం వచ్చేసి హైదరాబాద్ నుంచి 450 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 8 అవర్స్ చూపిస్తుంది. మనమైతే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 8:30 కల్లా అయితే రీచ్ అయిపోవచ్చు. మనమైతే ఇప్పుడు ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తున్నాము. మేమైతే గచ్చిబౌలి ఎగ్జిట్ 19 దగ్గర ఓఆర్ఆర్ ఎక్కేసాము. అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ అయితే ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తాము అండ్ ఎగ్జిట్ 11 దగ్గర ఓఆర్ఆర్ దిగేస్తాం. ఈ టైంలో అయితే సిటీలో చాలా ట్రాఫిక్ ఉంటుందని మేమైతే ఓఆర్ఆర్ ప్రిఫర్ చేసాము. ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తున్నందుకు టోల్ అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఈ టోల్ అవాయిడ్ చేయాలంటే సిటీలో నుంచి వెళ్ళండి వయా ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ పై నుంచి. సిటీలో నుంచి వెళ్తే ఒక 25-30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే సేవ్ అవుతుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ట్రాఫిక్ వల్ల. నాకైతే మార్నింగ్ ఊకున్నందుకు మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయ్యాను. ఇట్లాంటి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బెటర్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే సిటీలో నుంచి వెళ్ళిపోవచ్చు. మొత్తానికైతే ఎగ్జిట్ 11 దగ్గరకు వచ్చేసాము. మొత్తం ఈ 60 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మాకైతే 45 మినిట్స్ పట్టింది. టోల్ అయితే 140 రూపీస్ పడింది. ఇక్కడ నుంచి విజయవాడ వరకు అయితే మనం ఈ నేషనల్ హైవే 65 పైన వెళ్తాము. విజయవాడ దగ్గర ఈ హైవే దిగేసి నేషనల్ హైవే 16 ఎక్కేస్తాం. మనం వెళ్ళే రూట్ మ్యాప్ వచ్చేసి సూర్యాపేట్, కోదాడ, విజయవాడ, ఏలూరు అండ్ ఫైనల్గా మన డెస్టినేషన్ తాడేపల్లిగూడెం. మనమైతే 12 కల్లా స్టార్ట్ అయ్యాం కదా, ఒక 2 అవర్స్ డ్రైవ్ చేసుకొని 2 కల్లా ఎక్కడైనా ఆగేసి లంచ్ చేసేసుకుందాం. మేమైతే లంచ్ కూడా ఇంటి నుంచే తెచ్చేసుకున్నాం. ఈ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ టోల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొత్తం టోల్ ఎంత పడిందో, మైలేజ్ ఎంత వచ్చిందో వీడియో చివరిలో మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఈ రూట్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేయాలనుకున్నా, చాలా ఇయర్స్ తర్వాత ట్రావెల్ చేస్తున్నా, ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. మధ్యాహ్నం టైం అండ్ ఇంకా ఆఫ్ సీజన్ కాబట్టి ఈ హైవే కొంచెం ఫ్రీగా ఉంది. అదే మీరు ఫెస్టివల్ టైం ఆర్ మార్నింగ్ టైంలో ట్రావెల్ చేస్తే ఈ హైవే అయితే చాలా బిజీగా ఉంటుంది. ఇదైతే 2 లేన్ హైవేనే, అక్కడక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది, డైవర్షన్స్ పెట్టారు. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఇక్కడ ఆగేసి లంచ్ అయితే చేసాము. ఒక 30 మినిట్స్ బ్రేక్ అంతే. 2:30కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నార్కెట్పల్లికి దగ్గరలో ఉన్నాము. ఇప్పటివరకు అయితే మనం ఒక 120 కిలోమీటర్స్ కవర్ చేసాము. ఇంకో 300+ ఉంది. 6 అవర్స్ అయితే పడుతుంది. ఈ రోజుకి ఇది 4వ టోల్ అనుకుంటా. మినిమం 70-80 అయితే పడుతుంది, అంతకంటే తక్కువ ఎక్కడ పడట్లేదు. రోడ్ సైడ్ డాబాస్ అయితే చాలానే ఉన్నాయి అండ్ అక్కడక్కడ టాయిలెట్ కాంప్లెక్సెస్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీస్ తోటి వెళ్ళినా ఏమి ఇబ్బంది అయితే పడం. సూర్యాపేట అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఆగేమో కాసేపు రిలాక్స్ అవుదామని. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. ఇప్పటివరకు అయితే ఒక 220 కిలోమీటర్స్ వచ్చాము హైదరాబాద్ నుంచి. విజయవాడ ఇంకో 100+ ఉంది. ఇంకో 2 అవర్స్లో అయితే విజయవాడని క్రాస్ చేస్తాము. విజయవాడ సిటీ లోపల నుంచే వెళ్ళాలి. సో కొంచెం టైం పట్టచ్చు. అక్కడ సపరేట్ బైపాస్ అంటూ ఏమీ లేదు. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 2000 పెట్రోల్ అయితే కార్లో ఉండే. ఇప్పుడు ఇంకో 2000 రీఫిల్ చేయించాను. సో మనం ఇంకా ఊరు వెళ్ళేంత వరకు డోకా ఉండదు ఫ్యూయల్కి. మనమైతే తెలంగాణ దాటి ఏపీ బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఆ బార్డర్ క్రాసింగ్ దగ్గర చెక్ పోస్ట్ అయితే గట్టిగానే ఉంది. ర్యాండమ్గా వెహికల్స్ని పోలీసులు చెక్ చేస్తున్నారు.
అక్కడక్కడ ఊళ్ళ దగ్గర అయితే ఫ్లైఓవర్స్ వేశారు. క్రాసింగ్స్ అండ్ యూటర్న్స్ దగ్గర అయితే బ్యారికేడ్స్ పెట్టారు వెహికల్ స్పీడ్స్ తగ్గించడానికి. విజయవాడ ఇంకో 40 కిలోమీటర్స్. ఇప్పుడైతే టైం 4:50 అవుతుంది. ఈ రోడ్ అయితే కొత్తగా వేసారనుకుంటా, చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. మీకు టైం కుదిరితే విజిట్ చేయండి. చాలా బాగా డెవలప్ చేశారు ఆ ప్లేస్ని. కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. చిన్న పార్క్లా కూడా ఉంటుంది. మొత్తానికైతే విజయవాడలోకి ఎంటర్ అయిపోయాము. ఇది కనకదుర్గ ఫ్లైఓవర్. లెఫ్ట్ సైడ్ మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మొత్తానికైతే విజయవాడ దాటేసాము. ఆ సిటీ దాటడానికి మాకు 45 మినిట్స్ పట్టింది. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకో 120 కిలోమీటర్స్ ఉంది తాడేపల్లిగూడెం. ఇంకో 2 అవర్స్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఇక్కడైతే ఆగేమో టీ కోసం అని. టైం 6:30 అవుతుంది. నైట్ అయ్యేసరికి ఇంకా 6:30 తర్వాత ఏది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. మీరు ఇప్పుడు చూస్తున్న ఫుటేజ్ అంతా నెక్స్ట్ డే షూట్ చేసింది. చిన్న పని నుండి సేమ్ రూట్లో మళ్ళీ ట్రావెల్ చేశాను. ఆ ఫుటేజ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకో 50 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాక్స్ 1 అవర్ పట్టచ్చు. ఇదే ట్రిప్లో లాస్ట్ టోల్. మాకైతే ఈ ట్రిప్కి మొత్తం 780 రూపీస్ టోల్ పడింది, ఇంక్లూడింగ్ 140 రూపీస్ టోల్ ఆన్ ORR. ఆ ఇండివిజువల్ టోల్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియో చివరిలో ఒక స్క్రీన్ షాట్ పెడతాను. మేమైతే మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయితే నైట్ 8 o'clockకి రీచ్ అయిపోయాము తాడేపల్లిగూడెం. మాకైతే మొత్తం 8 hours పట్టింది, ఇంక్లూడింగ్ బ్రేక్స్. మొత్తం ట్రిప్ అయితే 450 కిలోమీటర్స్ అయింది. మాకు వచ్చేసి 18.2 యావరేజ్ మైలేజ్ ఇచ్చింది. మా కార్ వచ్చేసి అల్ట్రోస్ పెట్రోల్ మోడల్. ఈ వీడియో కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్. హ్యావ్ ఎ నైస్ అండ్ సేఫ్ డ్రైవ్.